నేటి సమాజంలో మత్తు మాఫియా పంజాబ్ విసురుతోంది. అమాయక యువతను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు పక్కా స్కెచ్ వేస్తున్నారు. అడవుల నుండి నగరాల వరకు ఈ విషపు నెట్వర్క్ ఎలా విస్తరించింది? పోలీసుల కళ్ళుగప్పి కోట్లాది రూపాయల సరుకును ఎలా తరలిస్తున్నారు? డీసీఎం వ్యాన్ల వెనుక దాగున్న అసలు కిడాలీలు ఎవరు? సైబరాబాద్ పోలీసుల మెరుపు దాడిలో చిక్కిన ఆ అంతర్రాష్ట్ర ముఠా ప్లాన్ ఏంటి? కూరగాయల ట్రేల కింద దాచిన ఆ నల్లధనం వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. నగర శివార్లలో పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్ మత్తు నెట్వర్క్ వెన్నులో వణుకు పుట్టించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముత్తంగి వద్ద కాకీలు చాకచక్యంగా మాటువేశారు. కుకట్పల్లి ఎస్ఓటీ టీం, పటాన్చెరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడిలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయింది. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 400 కిలోల గంజాయిని చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. సాధారణ తనిఖీల్లానే కనిపిస్తున్నా పోలీసులకు అందిన పక్కా ఇన్ఫర్మేషన్తో ఈ భారీ స్మగ్లింగ్ రాకెట్ను పట్టేసుకున్నారు. పట్టుపడిన ఈ ముఠా వెనుక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారుల నెట్వర్క్ చాలా పెద్దదిగా కనిపిస్తోంది. సరిహద్దులు దాటి వస్తున్న ఈ మత్తు పదార్థం వెనుక ఏ రాష్ట్రాల గ్యాంగులు ఉన్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ భారీ నిల్వలు ఎక్కడికి వెళుతున్నాయనే కోణంలో లోతైన విచారణ ప్రారంభమైంది. ఈ మాఫియా నెట్వర్క్ ఒడిశా అడవుల నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్ వరకు విస్తరించింది. ఒడిశాకు చెందిన ట్రిబ్యూన్ అనేటువంటి వ్యక్తి మల్కాన్గిరి అడవుల నుంచి పక్కాగా గంజాయి సేకరిస్తున్నాడు. అక్కడి నుంచి ఈ సరుకును సోలాపూర్కు చెందిన మనీషా పడ్వాల్ అనే మహిళకు చేరవేయడమే లక్ష్యం. వీరిద్దరి మధ్య డీలింగ్స్ కుదిర్చేందుకు ప్రతాప్ అనే మధ్యవర్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ధర నిర్ణయించడం నుండి రవాణా వాహనాల ఏర్పాటు వరకు అంతా తానే చూసుకుంటాడు. పోలీసుల కళ్ళు గప్పేందుకు ఈ ముఠా ప్రతిసారి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. నేరుగా అడవుల నుంచి రాకుండా రాజమండ్రి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో సరుకును దాచుంచి అక్కడి నుంచి లోడింగ్ ప్లాన్ చేశారు. 400 కిలోల గంజాయిని 200 ప్యాకెట్లుగా విడగొట్టి ఒక్కో ప్యాకెట్ 2 కిలోల బరువుండేలా ప్యాక్ చేశారు. సాధారణ తనిఖీల్లో దొరకకుండా ఉండేందుకు డీసీఎం వాహనంలో ఆ ప్యాకెట్లపైన కూరగాయల ట్రేలను అమర్చారు. చూసేవారికి అది కూరగాయల బండిలా అనిపించినా లోపల మాత్రం కోట్లాది రూపాయల మత్తు పదార్థం దాగి ఉంది. ముత్తంగి వద్ద దొరికిన ఈ ముఠా టెక్నాలజీని, స్మార్ట్ ప్లానింగ్ను ఎలా వాడిందో తెలిస్తే ఇక పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. కేవలం సరుకును వాహనంలో పంపడమే కాకుండా పోలీసుల కదలికను గమనించేందుకు వీరు వాడిన పద్ధతి చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ స్మగ్లింగ్ ఆపరేషన్లో వీరు ఒక ప్రత్యేకమైన పైలటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. గంజాయి లోడ్తో వస్తున్న డీసీఎం వాహనానికి ముందుగా ఒక ఎట్టిగా కారు వెళ్తూ ఉంటుంది. ఈ కారులో గణేష్, రోహిత్, ఆనంద్, బబ్లు, సాహి అనే 4 వ్యక్తులు ఉండి నిరంతరం డ్రైవర్ను అలర్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా పోలీసుల తనిఖీలుంటే వెంటనే సమాచారం అందించి రూటు మార్చేలా ప్లాన్ చేశారు. కానీ కాకీల నిఘా ముందు వీరి ఎత్తుగళ్లు ఫలించలేదు. ముత్తంగి వద్ద ఈ ముఠాను చుట్టుముట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు మనీషా, ట్రిబ్యూన్ ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ను అత్యంత సాహసోపేతంగా పూర్తి చేసింది. అసలు ఈ ముఠా ఇంకా ఏ రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తోంది, ఇప్పటివరకు ఎంత మొత్తంలో వ్యాపారం చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కేవలం పటాన్చెరులోనే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మత్తు కోరలు చాచుతోంది. అమీన్పూర్, రుద్రారం, కొల్లూరు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలో 6 కిలోల గంజాయి పట్టుబడింది. ఇక బ్రిజేష్ కుమార్, చందన్ కుమార్ అనే 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు జడ్చెర్లలో కూడా పోలీసులు షాకింగ్ నిజాలు వెలుగులోకి తెచ్చారు.
పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 2 మహిళలు బాలానగర్ పరిసరాల్లోని కంపెనీల్లో కార్మికులుగా నటిస్తూ గంజాయి దందా సాగిస్తున్నారు. వీరు ఒడిశా నుండి సరుకు తెచ్చి 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ను 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో జడ్చెర్ల బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని తనిఖీ చేయగా 2 కిలోల 700 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఎన్నికల ఓటింగ్కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ వ్యాపారాన్ని మరింత స్పీడ్ పెంచినట్లు విచారణలో తేలింది. చిన్న స్థాయి నుండి భారీ స్మగ్లింగ్ వరకు ఈ గంజాయి నెట్వర్క్ వేళ్లూనుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. చూశారుగా, డబ్బు కోసం ఈ కేటుగాలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతూ ఉంటారు. కూరగాయల మాటున కోట్లాది రూపాయల విషాన్ని రవాణా చేస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. చట్టం కళ్ళు కప్పాలను చూస్తే జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమ రవాణా చేసేవారు కాదు, వీరికి సహకరించేవారు కూడా కఠిన చర్యలకు గురవుతారు. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మత్తులేని సమాజాన్ని నిర్మించడంలో మనమందరం కూడా భాగస్వామ్యం అవుదాం. నిరంతరం అప్రమత్తంగా ఉందాం.